తిరుమల లడ్డూ నెయ్యి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారని ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాద విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో చెడగొట్టారని ఆరోపించారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందంటూ అబద్ధాలాడారని జగన్ మండిపడ్డారు. తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 28న ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు వైసీపీ పిలుపునిచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రత్యేక పూజలు చేయాలంటూ కూడా పిలుపునిచ్చింది. అదే రోజు వైఎస్ జగన్ కూడా తిరుమలకి వెళ్ళబోతున్నారు. అలిపిరి నుంచి కాలినడకన ఆయన తిరుమలకి వెళ్లి తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన కూడా శ్రీవారి దర్శనం చేసుకోబోతున్నారు. ఏదైతే తిరుపతి లడ్డూకు సంబంధించి వస్తున్నటువంటి ప్రచారం, లడ్డూ ప్రసాదం తయారీలో జరిగినటువంటి కల్తీ జరిగిందంటూ కూడా ఆ ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యం ఈ మొత్తం వ్యవహారంలో సీఎం చంద్రబాబు తిరుమల ప్రతిష్టను అలాగే లడ్డూకున్నటువంటి విశిష్టతను రెండింటినీ కూడా దెబ్బతీసేందుకే ఇలాంటి ప్రచారాలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమలను వాడుకున్నారు. ఇలాంటి పాపం చేసినటువంటి సీఎం చంద్రబాబుకు ప్రక్షాళనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన అంటే శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి రోజు శనివారం కావడం, అదే రోజు ప్రత్యేక పూజలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అంటూ కేడర్కి అందరికీ కూడా పిలుపునిచ్చారు. అయితే కేడర్కి పిలుపునివ్వడంతో పాటు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా తిరుమలకి వెళ్లబోతున్నారు. 28వ తేదీన ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి ప్రత్యేక అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారిని కూడా దర్శించుకోబోతున్నారు. ఇప్పటికే అటు జనసేన పార్టీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ ప్రాయశ్చిత్త దీక్ష అంటూ కూడా చేపట్టారు. 11 రోజుల పాటు ఆయన చేయబోతున్నారు. అయితే జనసేన పార్టీ నుంచి కూడా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలకి పూజా కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ అంతా కూడా పిలుపునిచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ అందరికీ కూడా 28వ తేదీన పూర్తిగా పూజలన్నీ చేయాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పార్టీల వారీగా ఈ పూజా కార్యక్రమాల్లో కేడర్ అంతా కూడా నిమగ్నం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతి లడ్డూకు సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా దుమారం అనేది జరుగుతుంది. ఇటు రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇక ఏపీలో అయితే ఇటు ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్సీపీ రెండు వెర్షన్స్ అవి ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంతకీ లడ్డూలో కల్తీ జరిగిందనే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ పిటిషన్ కూడా దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఇంకా విచారణ అనేది జరగలేదు. విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా అటు కూటమి పార్టీలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సీఎం చంద్రబాబు లడ్డూ విశిష్టతను అలాగే శ్రీవారి ఒక పవిత్రతను దెబ్బతీసే విధంగా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు, కల్తీ అనేది జరగకుండానే లడ్డూలో కల్తీ జరిగింది, భక్తులంతా కూడా కల్తీ జరిగినటువంటి లడ్డూను సేకరించారనేది చేసినటువంటి ప్రచారానికి సంబంధించి ఆ ప్రక్షాళనగా చేసినటువంటి పాప ప్రక్షాళనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పూజా కార్యక్రమాలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిందని చెప్పొచ్చు. బలరాం, దుర్గా, అంటే ఇప్పటికే చూసాం టీటీడీలో సంప్రోక్షణ కార్యక్రమాలు కావచ్చు, జనసేన పూజా కార్యక్రమాలు కావచ్చు. ఇప్పుడు మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కూడా 28న పూజా కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా పిలుపునివ్వడం. ఎటువంటి మెసేజ్ ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తోంది వైసీపీ ఒకవైపు? అదే ఒక పక్క ఇప్పటికే కూటమి పార్టీలు ముఖ్యంగా అటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డులోనే ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అపచారం జరిగింది కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా నేను దీక్ష చేస్తున్నానంటూ కూడా 11 రోజుల పాటు దీక్ష చేస్తున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రకటించారు. అందులో భాగంగానే ఆయన దీక్ష కూడా చేపట్టిన తర్వాత ఇటీవలే అంటే నిన్న దుర్గగుడికి కూడా ఆయన వెళ్లడం జరిగింది. దుర్గగుడిలో కూడా శుద్ధి కార్యక్రమం చేశారు. దీంతో పాటు అటు తిరుమలలో కూడా శాంతి హోమం చేయడం అలాగే అక్కడ ఉన్నటువంటి
ప్రసాదం తయారీ పోటు, అదేవిధంగా అన్నదానానికి సంబంధించినటువంటి కిచెన్, ఇలాంటి అన్ని చోట్ల కూడా సంప్రోక్షణ కార్యక్రమం కూడా చేశారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఆలయాల్లో అటు ఉత్తరాంధ్రకు సంబంధించి సింహాచలం, లేదంటే వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ద్వారకా తిరుమల, అలాగే దుర్గగుడి అన్ని ఆలయాల్లో కూడా ఒక శుద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి నేపథ్యం. ఈ మొత్తం ఆరోపణలన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కూడా కౌంటర్ గా పూజా కార్యక్రమాలకి పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీన ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు చేయాలంటూ కూడా కేడర్కి పిలుపునిచ్చారు. కేవలం కేడర్కి పిలుపునివ్వడమే కాకుండా అధినేత వైఎస్ జగన్ కూడా నేరుగా తిరుమల వెళ్లబోతున్నారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని తిరుమలలో ప్రత్యేక పూజలు చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఈ లడ్డు కల్తీ జరిగిందని చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్నటువంటి వెర్షన్ ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. లడ్డు కల్తీ అనేది జరగలేదు, కేవలం వాళ్ళ టెస్టింగ్ లో కనుక నెగిటివ్ వస్తే ఆ ట్యాంకర్లన్నీ కూడా వెనక్కి వెళ్లిపోతాయి. ఇలా గత ప్రభుత్వంలో జరిగింది, మా హయాంలోనూ కూడా అనేక సార్లు జరిగిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ వాదిస్తుంది. అసలు దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం సిట్ విచారణ కూడా ఆదేశించింది. కాబట్టి అయితే సిట్ కాదు సిబిఐతో విచారణ చేయించాలి, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. అటు కూటమి అయితే సిట్ ని ఇప్పటికే అధికారులను కూడా నియమించారు. సిట్ యాక్షన్ కూడా స్టార్ట్ కాబోతుంది. సిట్ ద్వారా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయనేది కూటమి నేతలు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అయితే ఖచ్చితంగా సిట్ కాదు సిబిఐ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఆల్రెడీ ప్రాయశ్చిత్త దీక్ష జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆయనకి సంఘీభావంగా పార్టీ నేతలు అలాగే ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కడికక్కడ సంఘీభావంగా ప్రాయశ్చిత్త దీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు 3 రోజుల పాటు కార్యక్రమాలు కూడా జనసేన పార్టీ పిలుపునిచ్చింది. 30వ తారీఖు అలాగే 1, 2 తారీఖు 3 తారీఖుల్లో జనసేన పార్టీ కూడా పూర్తిగా ఈ కార్యక్రమాలకి పిలుపునిచ్చిన నేపథ్యం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా పూజా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. దాంతోపాటు వైఎస్ జగన్ కూడా తిరుమల వెళ్లబోతున్నారు. దుర్గా, అంటే 28 ఉదయం నుంచి కూడా ఎటువంటి కార్యాచరణకు ప్లాన్ చేస్తోంది వైసీపీ? మరోవైపు లడ్డూ కల్తీ వివాదం అనేది రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు, యాక్షన్, ఇప్పుడు కౌంటర్ యాక్షన్. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తోంది? ప్రజలు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎటువంటి చర్యలు కోరుకుంటున్నారు? అదే ముఖ్యంగా ఇటు రాష్ట్రంలో అయితే ప్రధానంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇదే సబ్జెక్ట్ అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఏ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నా కూడా తిరుపతి లడ్డు గురించి జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి ఆరోపణల ప్రత్యారోపణలకు సంబంధించి అటు పార్టీలు చేసుకుంటున్నటువంటి కామెంట్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు హిందూ మతానికి సంబంధించి ఉన్నటువంటి మనోభావాల విషయంలో కూడా చర్చ అనేది జరుగుతుంది. ఒక పక్క సెక్యులరిజం అనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్, అలాగే ఇతర మతాలకు సంబంధించిన చేసినటువంటి కామెంట్స్, అలాగే ఇతర మతాలు కూడా కొంతమంది ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కల్తీ జరిగిందంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నారు. కల్తీ అనేది ఎక్కడ జరగలేదు, ట్యాంకర్లు మాత్రమే రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళాయి, అవి కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ రాలేదు, జంతువులకు సంబంధించిన కొవ్వు ఉన్నట్టు అనుమానాలు మాత్రమే ఉన్నాయి, పూర్తి స్థాయిలో పరిశీలించాలని మాత్రమే రిజల్ట్ వచ్చిందనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. తమ హయాంలో ఎక్కడా కూడా కల్తీ జరగలేదని చాలా స్పష్టంగా చెప్పడంతో పాటు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు 2 కోర్టులో కూడా ఆల్రెడీ పిటిషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక పొలిటికల్ గా అయితే ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రత్యారోపణలు ఖచ్చితంగా చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా గత 4 రోజుల నుంచి కూడా ఇదే వ్యవహారం అనేది హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. రోజుకొక కౌంటర్, అలాగే పూటకొక కామెంట్స్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు హాట్ కామెంట్స్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో చాలా వరకు హిందూ సంఘాలన్నీ కూడా కొన్ని చోట్ల ఆందోళన చేయడం, నిరసన తెలియజేయడం, ఇటీవల బీజేపీకి సంబంధించినటువంటి బీజేఎం కార్యకర్తలు కూడా వైఎస్ జగన్ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పైన దాడి కూడా చేయటం, కాషాయం రంగుని అన్ని గోళ్లకి కూడా పూసినటువంటి పరిస్థితి, ఇలాంటి అనేక గందరగోళమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ పూజా కార్యక్రమాలు, లేదంటే వరుసగా దీపారాధన కార్యక్రమం, లేదంటే భజన కార్యక్రమాలకి జనసేన పార్టీ పిలుపునిస్తే ఇటు పూజా కార్యక్రమాలు చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా పూజలు నిర్వహించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు వైఎస్ జగన్ కూడా నేరుగా తిరుమల వెళ్తున్నారు. అయితే 2వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుమల వెళ్తున్నారు. 28వ తేదీన జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల వెళ్తున్నారు. మొత్తానికి తిరుమల చుట్టూ, లడ్డూ ప్రసాదం చుట్టూ ఏపీ రాజకీయాలు అనేది చాలా హాట్ గా నడుస్తున్నాయని చెప్పొచ్చు. బలరాం. రైట్ దుర్గా.